थैंक यू। ముంగట్టు బాగాలేకుండా ఇళ్ళలో మాట్లాడతావా ముందు నేను ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్ ఉందండి ఏం కానీ చూస్తా దగ్గరికి మొత్తం 0-1 మొత్తము 1-2 డీడీ అంతే 1-2 డీడీయా అక్కడ ఇక్కడ ఇదే లేబర్ ఎగ్రిమెంట్ కదా చూస్తున్నారా ఇక్కడ లేబర్ కూడా చెప్తున్నాడు అన్ని 0 బండ్లు నడుస్తున్నాయంట ఇక్కడ 1-2 డీడీ కట్టి నడుస్తున్నాడు మొత్తం 0 బండ్లు ఇవన్నీ 0 బండ్లు అక్కడ వరకు ఎంత అక్రమంగా ఉష్క కొడుతున్నారు చూస్తున్నారా బండి నంబర్ ఉన్నదా ఇలా బండి నంబర్ అంటే కాంగ్రెస్ డీడీ మొత్తం డీడీ చూపించు పర్మిషన్ ఉందా పర్మిషన్ డీడీ ఉందా దీనికి మీరు బయట కనుకోండి ఏమన్నా కానీ అట్లానా మీరు బయట కనుకోండి అవునా బయట కనుకోమన్నాడు ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ అన్న కొడతావా ఈ రోజు నేను ఇండిపెండెంట్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ అయితే లోపల కారి సందర్శించడానికి పోతే ఈ కారి మనుషులు మమ్మల్ని కొట్టడానికి పైకి వస్తున్నారు ఏం రైడ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఎట్లా నడుస్తాయి ఈ డీడీ లైన్ బండ్లు ఎట్లా కూడా పోతారు మీరు ఏమన్నా తాత జాగిరా లోపల పోతే మమ్మల్ని కొడతారా మేము ఈ ప్రాంతం బిడ్డలు ఉన్నాము ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉన్నాము మమ్మల్ని కొడతారా మీరు అంటే దొంగతనం చేసింది కాకుండా ఉల్టా కొట్టడానికి పైకి వస్తారా ఇంత అన్యాయం ఇంత దౌర్జన్యము ఇది చెప్పిన అన్యాయం నడుస్తుందంటే ఆయన అన్యాయంలో మేము ఇక్కడ దీనికోసం ఎక్కడి వరకైనా వెళ్తామో ఇక్కడ నుంచి ఒక బండి కూడా వెళ్ళని మమ్మల్ని ఎట్లా కొడతారు మీరు రాని ఎవరు వస్తారో చూస్తాం రాని पुन कितना दिन से वेबिल नहीं सो मार रहे तुम आज ही चाहे 0 गाड़ी है ये हाँ कहाँ डाल रहे लोकल बीरपुर में डाल रहे कहाँ डाल रहे तुम लोकल में डालते చూస్తున్నారా ఈ లారీ ఇప్పుడు कितना टन रहता अंदर 2 कम 40 టన్ను అంటే 2 టన్నులు తక్కువ 40 టన్నుల ఇసుక వేసుకొని రోడ్ల మీదకి పోతున్నారు అసలు పర్మిషన్ లేదు వే బిల్ లేదు ఏం లేదు మన డ్రైవర్ సాబే చెప్తున్నాడు అంటే ఇంత అక్రమంగా ఇంత దొంగ దోపిడీగా ఉసుక నడుస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు మళ్ళీ ఇసుక అధికారులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా ఎక్కడ పడుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ పాలన అంటేనే దొంగ పాలన అంతే అంతే కదా ఇప్పుడు ఇసుక విచ్చల విడిగా కొడుతున్నారు మా రోడ్ల పరిస్థితి ఏం కావాలి ఎక్కడ ఏం చేస్తున్నారు అధికారులారా సరే ఫోన్ ఇటీ మరొక ఫోన్ చేద్దాం మీరు ఉన్నాయి మరొక హలో ఎండిసి వాళ్ళ మాట్లాడేది నేను కంటెస్టెంట్ క్యాండిడేట్ జైరాబాద్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్ మాట్లాడుతున్నా నేను ఇప్పుడు ఖద్గావ్లో ఉన్న నంబర్ 2 క్వారీ అంట ఇది బండ్లకు వేబిల్ లేదు 0 బండ్లు నడుస్తున్నాయి నా ముందర లైన్తోనే ఒక 10 బండ్లు పెట్టినే ఉంటాయి 0 బండ్లు డ్రైవర్ మరి ఇది ఎట్లా ఇది ఏం కథ ఇది ఎట్లా మీరు మీ దృష్టికి లేదా ఇది మీ దృష్టికి రాలేదా ఇది हेलो अन्ना 0 लेवा ड्राइवर साहब ये 0 गाड़ी है ना नहीं सुनो तुम्हारा कुछ नहीं होता तुम परमिशन तो नहीं ले वीडियो पूरा लिए ఇక్కడ డ్రైవర్ కూడా ఉన్నాడు మొత్తం బండితో సహా ఆల్రెడీ ఆయన వీడియో కూడా వచ్చింది ఆయన మాట్లాడిండు 0 బండ్లు నడుస్తున్నాయని మీరు ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కటి వీడియో కాడికి రికార్డ్ అవుతుంది 10-20 బండ్లు 0 నడుస్తున్నాయి ఇక్కడ
మీరు ఇట్లా స్పందించడం ఇది 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 కాదు, ఇది పద్ధతి కాదు. మీరు ఇట్లా తెలియకుండా మాట్లాడడం చాలా ఇది తప్పు. ఇది ఒక్కరోజే కాదు, రోజుకు వందలాది బండ్లు నడుస్తున్నాయి, వందలాది వేలాది బండ్లు నడుస్తున్నాయి వేబిల్ లేకుండా, జీరో బండ్లు. ఏం చేస్తున్నారు మీరు? కట్ చేసిండు, ఫోన్ కట్ చేసిండు. ఈ హలో, నమస్కారం అండి, ఆర్ఐ గారు మాట్లాడుతున్నారా? నేను పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ మాట్లాడుతున్నానండి. రాజు అంటారు. నేను ఇప్పుడు ఖద్గావ్ దగ్గర బీర్పూర్ ఇదంట బీర్పూర్ కార్ అంట. జీరో బండ్లు ఎక్కువ ఉన్నాయి. మీరు వేబిల్ కన్నా జీరో బండ్లు ఎక్కువ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ నుంచి నడుస్తున్నది. మేము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల చూడలేకపోయినాము. నేను ఎంఆర్ఓ గారికి కాల్ చేసిన, మీ నంబర్ ఇచ్చారు. మీరు వెంటనే క్వారీకి వస్తారా, లేదంటే నేను 50 మంది తీసుకొని వచ్చిన అక్కడ కూర్చొని ధర్నా చేస్తా. అందరు ప్లస్ కార్డులు పట్టుకొని ధర్నా చేస్తాను. నేను ఇప్పుడు నా ముందల్నే జీరో బండి ఉన్నది, దానికి ఏం పర్మిషన్ లేదు. జీరో బండి పెట్టుకున్న ముందల్నే దాని ఇంట్లో 10, 20 బండ్లు, 30 బండ్లు తక్కువ. ఆర్ఏ గారు, నాది మద్నూరే. నేను ఇదే పార్లమెంట్లో ఉంటా, ఇదే కాన్స్టిట్యున్సీలో ఉంటా. ఈ ఖద్గా వాళ్ళు తరచుగా ఫోన్ చేసి మా ఇక్కడ ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత దొంగ ఉసుక తీసుకుపోతున్నారు. మరి మీరు నాయకులుగా ఉండి మా కోసం ఎప్పుడు మాట్లాడతారంటే రావాల్సి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఆర్ఏ గారు, మీరు రండి, ఎంత తొందరగా వస్తే అంత మంచిగా రండి. మీరు క్వారీలకు రండి, నేను క్వారీలోనే ఉన్నా. మీరు తొందరగా రావాలి. నేను ఎవరికి కూడా కంప్లైంట్ చేయ. మీరు వస్తారంటే నేను ముందర వాళ్ళకి అధికారులకు ఫోన్ చేయను. మీరు రాలేదంటే నేను ముందర కూడా ఫోన్ చేయాల్సి వస్తుంది. ఇది క్వారీ గిరుకుంటే కదా అంటున్నారా? ఆర్ఏ గారు మీకు కూడా లోపల మాట్లాడిందిరా? మీరు తొందరగా రావాలి ఆర్ఏ గారు, మీరు తొందరగా రావాలి. లేదంటే నేను ఒక బండిని అట్లనే పెద్ద ఎత్తున ధర్నా పెడతా. ఇక్కడ నేను దింగనం చేసి పడిస్తా మొత్తము. మీరు రండి ఆర్ఏ గారు, రండి, మీరు రండి. నేను బండి జరగని తీసుకోండి, సైడ్ తీసుకోండి. జీరో బంద్ చేయండి. డ్రైవర్ సాబ్లు 1340 రూపాయలు 50 రూపాయలు అమ్మేటోళ్ళు మేము. చూడండి, జీరో బండి వాళ్ళు వచ్చి 1100 కాడికి పోసిపోతున్నారు సార్. జీరో వల్ల కనీసము లబ్ధిదారులు అంటే డబ్బులు కట్టి డీడీలు కట్టి పోయే వాళ్ళకు కూడా లాభం లేకుండా అయిపోయింది. జీరో బండ్లు అంటే దొంగ బండ్ల వల్ల మంచి కష్టం చేసే వాళ్ళకు కూడా లాభం లేకుండా పోతుంది. డ్రైవర్ అన్న పరిస్థితి. 6,000 రూపాయలు మిగులుతలే మాకు. 5,000 రూపాయలు 12 టైర్ల బండి పెట్టి కూడా 6,000 రూపాయలు మిగులుతాయి. జీరో బండ్లు చేయబట్టి ఇది నడుస్తుంది సార్. అంటే మీకు మళ్ళీ లోపల అంతా చూపిస్తా. లోపల ఇప్పుడు ఎంఆర్ఓకు మాట్లాడినా ఆరో నంబర్ పంపిస్తానట్టు ఇప్పటిదాకా ఎంఆర్ఓది పత్తా లేదు, పంపించి ఆరోకు ఫోన్ చేద్దాం. హలో, నమస్కారం అండి, ఆర్ఐ గారు మాట్లాడుతున్నారా? నేను పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ మాట్లాడుతున్నానండి. రాజు అంటారు. నేను ఇప్పుడు ఖద్గావ్ దగ్గర బీర్పూర్ ఇదంట బీర్పూర్ కార్ అంట. జీరో బండ్లు ఎక్కువ ఉన్నాయి. మీరు వేబిల్ కన్నా జీరో బండ్లు ఎక్కువ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ నుంచి నడుస్తున్నది. మేము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల చూడలేకపోయినాము. నేను ఎంఆర్ఓ గారికి కాల్ చేసిన, మీ నంబర్ ఇచ్చారు. మీరు వెంటనే క్వారీకి వస్తారా, లేదంటే నేను 50 మంది తీసుకొని వచ్చిన అక్కడ కూర్చొని ధర్నా చేస్తా. అందరు ప్లస్ కార్డులు పట్టుకొని ధర్నా చేస్తాను. నేను ఇప్పుడు నా ముందల్నే జీరో బండి ఉన్నది, దానికి ఏం పర్మిషన్ లేదు. జీరో బండి పెట్టుకున్న ముందల్నే దాని ఇంట్లో 10, 20 బండ్లు, 30 బండ్లు తక్కువ. ఆర్ఏ గారు, నాది మద్నూరే. నేను ఇదే పార్లమెంట్లో ఉంటా, ఇదే కాన్స్టిట్యున్సీలో ఉంటా. ఈ ఖద్గా వాళ్ళు తరచుగా ఫోన్ చేసి మా ఇక్కడ ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత దొంగ ఉసుక తీసుకుపోతున్నారు. మరి మీరు నాయకులుగా ఉండి మా కోసం ఎప్పుడు మాట్లాడతారంటే రావాల్సి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఆర్ఏ గారు, మీరు రండి, ఎంత తొందరగా వస్తే అంత మంచిగా రండి. మీరు క్వారీలకు రండి, నేను క్వారీలోనే ఉన్నా. మీరు తొందరగా రావాలి. నేను ఎవరికి కూడా కంప్లైంట్ చేయ. మీరు వస్తారంటే నేను ముందర వాళ్ళకి అధికారులకు ఫోన్ చేయను. మీరు రాలేదంటే నేను ముందర కూడా ఫోన్ చేయాల్సి వస్తుంది. ఇది క్వారీ గిరుకుంటే కదా అంటున్నారా? ఆర్ఏ గారు మీకు కూడా లోపల మాట్లాడిందిరా? మీరు తొందరగా రావాలి ఆర్ఏ గారు, మీరు తొందరగా రావాలి. లేదంటే నేను ఒక బండిని అట్లనే పెద్ద ఎత్తున ధర్నా పెడతా. ఇక్కడ నేను దింగనం చేసి పడిస్తా మొత్తము. మీరు రండి ఆర్ఏ గారు, రండి, మీరు రండి. నేను బండి జరగని తీసుకోండి, సైడ్ తీసుకోండి.
నా పాప మేము గడుపుతా చెప్పండి. నేను లారీ అడుగుతున్నా పారిపోలేదు. వినండి లోపలంతా ఈయన మనుషులు. మేము లోపలికి పోతే మాకు దాడి చేయడానికి చూస్తున్నాడు. పారిపోయినామా? ఇగో అంత మనుషులు లారీ వేసుకొని బట్టలు ఖరాబ్ అయితే కొట్టడానికి రాలేడు. బట్టలు కాదు లేవు కదా నువ్వు మాట్లాడదాం. పర్మిషన్ ఉందా లేదు కదా? వీడియో తీసుకుంటా పోయినా 3 చేయాలి కూడా. వాళ్ళు ముగ్గురు డ్రైవర్ సాబ్ కూడా చెప్పారు. నయా సాబ్ హమ్ జీరో గాడి హమారా, హమ్ జీరో గాడి. నా ముగ్గురు కూడా చెప్పారు. బండి తీసుకోపోయి పక్కన పెట్టుకో. బండి ఆ జీరో బండి ఉన్నదా తీసుకోపో. నీకేమైనా పరేషాన్ ఉంది అనుకో, నేను బయటకు పిలుస్తా. ఏమన్నా ఉంటే వచ్చి మాట్లాడు. ఇగో నువ్వు కాదు, నేను పిలుస్తాను, మాట్లాడు. నీది ఎంత ఉంది, నీది ఏం లెక్క ఉంది, నువ్వు బండ్లకు పంపి నీది ఏమున్నదో నేను మాట్లాడిపిస్తా అంటున్నా. అన్న నేను అదే చెప్తున్నా కదా అన్న, దాన్ని మాట్లాడేదా కాగురి రాజన్న రాయ రాజన్న ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నా మీ ఏం కానీ చూస్తాం దగ్గర మొత్తం 0-1 0-1 మొత్తము చూస్తున్నారు. ఇక్కడ లేబర్ కూడా చెప్తున్నాడు అన్ని 0 బండ్లు నడుస్తున్నాయంట. ఇక్కడ 1-2 డీడీ కట్టి నడుస్తున్నాడు. మొత్తం 0 బండ్లు, ఇవన్నీ 0 బండ్లు. అక్కడ వరకు ఎంత అక్రమంగా ఉసుక కొడుతున్నాడు చూస్తున్నారా?
ఇలా బండి నెంబర్ ఉండదా